బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయం చేస్తా ఉంటారు. ఏంటి ఎలా ఉన్నాయి పొలంలో? పొలాలు బాగానే ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పటికైతే ఈ వాతావరణాన్ని బట్టి ముందే ఎట్టుంటుందో రేపు నవంబర్ 29 దాకా వర్షాలు అంటున్నారు. అవి కనుక పడితే చంద్రబాబు వస్తేనే కరువు వచ్చింది అనే మాట అయితే గట్టిగా వినపడుతుందా అంటా ఉంటారుగా. కరువు వచ్చేది ఇంతకుముందే వచ్చింది, కానీ ఇప్పుడు ఎందుకు కరువు వచ్చింది? ఫస్ట్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. వాడు చేసి వెళ్ళిన నాశనమే సరి చేయటమే సరిపోయింది కాలంలో. లేకపోతే అప్పుడైనా కానీ పంటలు పండేవి, కానీ అసలు కాలంలో నీళ్లు పారితేగా పారనిత్తేగా. పారనిచ్చింది లేదు, నీళ్ళు వచ్చింది లేదు, అవి పంటలు పండింది లేదు. ఏది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ 5 నెలల కూటమి ప్రభుత్వ పాలన? ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన బాగానే ఉంది. ప్రజలకు ఏం లోటేం లేదు. ఏదో కొంతమంది కోరికలు కోరుకుంటుంటే చేసిన అప్పులకి సరిపోతుంది, కానీ చేసి వెళ్ళిన అప్పులకి అవి వరుసగా వస్తున్నాడు 1 by 1. మాకన్నీ సక్రంగా బాగానే ఉన్నాయి. అసలు ఏమి లేదు, ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాడు, హామీలు అమలు అసలు ఏం చేయటం లేదు. మొత్తం అసలుకి దోచుకోవటమే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. దోసుకున్న వాడు ఏదో దోసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు కనపడుతుంది ఇదే. ఇక అంతకన్నా ఏం లేదు. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ప్రజలు ముందు అసలు ఆ ప్రభుత్వం పోయినందుకు సుఖంగా ప్రశాంతంగా ఉండారు జనం, భయం లేకుండా ఉండారు. ఏం భయం ఎందుకు? ఎవరుంటే భయం ఎందుకు? ఎందుకు భయం ఏంది? ఎప్పుడు ఏది పెడతాడో తెలియదాయా, ఏ పొలం లాక్కుంటాడో తెలియదాయా. మరి అసలు ఈ పరిపాలన అనేది అస్తవ్యస్తంగా భయంకరమైన పరిపాలన అయితే అది. ఎవడిని ఎప్పుడు తీసుకెళ్ళేది తెలీదు. అతరెత్తిరత్వం, తలుపులు కొట్టడం, లాక్కెళ్ళటం, చేయటం ఎన్ని చూసాము. మా దాకా రాకపోయినా మా దాకా ఇప్పుడు ఈసారి వస్తే మా దాకా వచ్చేదేమో. వచ్చిన వాళ్ళందరికి వచ్చింది, తగిన వాళ్ళందరూ తగిలింది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు శాంతి భద్రత అదుపులో లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరికి రక్షణ లేకుండా పోయింది. అంతా కక్ష సాధింపులే జరుగుతున్నాయి అంటున్నారు. అంతేలే, వాళ్ళ పెయిడ్ బ్యాచ్ మీద పడుతున్నారు కదా, బూతుల బ్యాచ్ మీద. అదే వాళ్ళ కాళ్ళ కనపడుతుంది. అంత తప్పితే ఏమీ లేదు. ఈ పోలీసు వాళ్ళ పనిగాడి చేతి నిండా పని అదే. ఇంతకుముందేమో గంజాయి అమ్మించుకోవటమే సరిపోయేది, ఇప్పుడేమో ఆ పేడు బ్యాచ్ని పట్టుకోవటానికి పోయేది. మరి అయితే కనుక వచ్చారు 5 నెలలు అవుతుంది, హామీలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు, సూపర్ 6 లో అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు? మరి హామీలు అయితే అమలైనయండి, అమలైనవి. అయితే ఇంకా అమలు కావాల్సినవి ఉండమాట నిజమే. అమ్మఒడి లేకపోతే ఏదో పేరు ఉంది, తల్లికి వందనం, ఆ రైతు భరోసా పేరు దానికి ఏదో ఉంది. ఈ జనవరిలో ఇస్తా అన్నాడు, ఇంకేం కావాలా? మరి ఇప్పుడు దాకా మరి చేసేళ్ళ అప్పుల కన్నా కాడ మరి ధాన్యం కొన్న రైతులకి 8,000 కోట్లు అప్పు పెట్టేళ్ళాడు. ఫీజు రియంబర్మెంట్స్ అప్పు పెట్టేళ్ళాడు. అవి వీళ్ళు తీరటమే సరిపోయిందిగా. అవి ఆయన సక్రంగా చెల్లించి ఉండడితే ఆ డబ్బులు ఇవాళ దీనికి వచ్చాయి, తల్లికి వందనానికి, రైతు భరోసాకు వచ్చాయి. ఆయన పెట్టిన అప్పులే పోయినాయి. ఆ 9.5 లక్షల కోట్ల అప్పు కాక మళ్ళా 3 లక్షల కోట్ల అప్పులు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కమ్మగా రోడ్లు గుంటలు పుడుతున్నారు. మరి పెన్షన్ మామూలుగానే ఇంటికి వస్తున్నాయి. వర్షాలు సక్రంగానే పడ్డాయి, పైర్లు బాగానే ఉన్నాయి. భయం లేకుండా సుఖ సంతోషాలతోటి ప్రజలు జీవిస్తున్నారు. అది చాలు. అసలు ముందు పథకాలన్నిటికన్నా సుఖంగా ఉండరు. అంటే సుఖంగా అంటే గతంలో అసలు ఇది ఇలా మాట్లాడుకునే స్వేచ్ఛ లేదంటారండి? లేదు, ఈ స్వేచ్ఛ లేదు, లేనే లేదు. ఎప్పుడు ఏ పోలీసు ఆడ వస్తాడో, ఎప్పుడు ఏ కేసు వచ్చిందో, ఎప్పుడు ఏడు పొలం లాక్కుంటాడో, ఎప్పుడు ఏడు పొలం ట్రాన్స్ఫర్ చేసుకొని 1 అడుగులు సృష్టించుకుంటారో, అది ఒక భయంగా ఉండేది. ఎందుకని అంత భయం ఎందుకు ఏర్పడింది అంటారు? అసలుకి ఆయన చేసిన పరిపాలన, అసలు అది పరిపాలన అయితేగా. అసలు అది పరిపాలన లేకపోతే పరిపాలన. మరి 45 మందిలో ఏమో ఏళ్ళని పెట్టుకున్నాడు, ఏది సలహాలు ఇచ్చేవాళ్ళని. వాడు జీతాలు పెట్టుకున్నాడే కానీ, జీతాలు ఇచ్చి పోషించుకున్నాడే కానీ ఒక్కడన్నా సరైన ఇది ఇచ్చినాడు కాదుగా. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, దానివల్ల చాలా సంతోషంగా ఉన్నది. అసలు మెయిన్ అదే, ఈ ఓట్లు పట్టడానికి కూడా కారణం అదే అంటారా? అదే అసలు ఈవీఎంలు మాయ చేసినాయి అంటున్నారు. ఈవీఎంలు వాడు బోందా చేసింది. ఈవీఎంలు మాయ చేస్తే పోయినసారి మట్టుకెందుకు వచ్చేవాడు? పోయినసారి ఆ ఈవీఎంలతోటే ఆయన గెలిచింది. ఆ 151. మేము 11 రావనుకున్నాం, మరి ఎట్ట వచ్చినాయో కానీ 11 వచ్చినాయి. కౌంటింగ్లో ఏమైనా తేడా వచ్చిందో మరి. అదేంది 11 రావు, అసలు రాకూడదు. అది 1-6 తోటే సరిపెట్టుకోవాల్సింది. ఎందుకు వచ్చినాయి మరి 11?
ఏం మరి అసెంబ్లీకి కూడా రావట్లేదుగా, ఏమంటారు మరి దానికి? అది ఆయన పిరికితాను. ఇతనం ఏంది పులివెందుల పులి అంటుంటే? పూలే పాడ పిరికితాను, భయం. భయం అనేది ఒకటి, పిరికి అనేది ఒకటి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరగటం, చెట్లు కొట్టేస్తాడు, చెట్ల మీద ఎవడు ఉంటాడో ఏ బాంబు వేస్తాడో కారు మీద అని చెట్లు కొట్టేయటం. అది ఎంత రోత పని అది. అది ముఖ్యమంత్రికే అవమానకరమైంది. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎలా వస్తున్నారు ప్రజల్లోకి? చొచ్చుకొని వస్తున్నాడు. భయం ఏముంది? ఉమ్, ఈయన తప్పు చేస్తేగా. తప్పు చేసినాడు భయం. ఉమ్. అంటే ఈయనేం తప్పు చేయలేదంటారు, మరి ఏమి చేయలేదు. అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారుగా. అది అందరూ తెలిసిందే. 80-90 దేశాల్లో తిరుగుబాటు వచ్చింది. ఉమ్, మరి ఎందుకు వచ్చింది ఆడదాకా? ఈయన తప్పు చేయడం అనేది ఒక నమ్మకం ఉంది, చేయలేదు అనేది ఒక నమ్మకం ఉంది, చేయడం అనేది కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిలబెట్టిందంటారు. ఆ నమ్మకమే నిలబెట్టింది. మళ్ళీ ఈసారి అసలుకి హామీలు ఏమి నెరవేర్చాడు, చంద్రబాబు మాట ఇస్తే మా ఆడని తిప్పేస్తాడు అంటున్నారు కదా, నిజమేనా మరి అది? ఏంటంటే మరి చెప్పు. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదంటున్నారుగా. మాట మీద నిలబడపోతే ఎట్టిచ్చాడు? చెప్పిన 4,000 ఎట్టిచ్చాడు? ఆ, మళ్ళీ 3 నెలల ముందు ఎట్టిచ్చాడు? అది జాలుగా అది ఒకటే. సరే బాబాయ్, అయితే థ్యాంక్ యూ. కూర్చోబెట్టు.